డాబర్ ఇండియా మార్కెటింగ్ హెడ్ డాక్టర్ దుర్గా ప్రసాద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆయుర్వేద ఔషధాలు మరియు ఎథికల్ ఉత్పత్తులు ఆధునిక ప్యాకేజ్ లో అందుబాటులోకి వచ్చాయని, కొత్త డిజైన్ లో స్పష్టమైన బ్రాండ్లు, ఆకర్షణీయ రంగులు, సులభంగా చదవగలిగే అక్షరాలున్నాయని, ఇవి వినియోగదారులతో మరింత అనుసంధానం కల్పిస్తాయని చెప్పారు. హైదరాబాద్ లో డాబర్ ఆయుర్వేద సంవాద్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, రోజువారీ జీవితంలో ఆయుర్వేదాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త పరిశోధన అవకాశాలు ఏవి అనే విషయాలను ప్రజలకు చేరవేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని డాబర్ సేల్స్ హెడ్ శివకుమార్ తెలిపారు. ఎక్కువ వాడినా, ఎక్కువ మోతాదులో వాడినా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. అందుకని దాన్ని ఏ విధంగా వాడాలి, ఎంతవరకు వాడాలి, ఎంత కాలం వాడాలి, ఇవన్నీ ఒక సైంటిఫిక్ వేరియస్లో పారామీటర్స్ చేసి దాన్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఇది ప్రమోట్ చేయడానికి మనం డాక్టర్ల ద్వారా ఆయుర్వేద సంవాదని, ఆయుర్వేద సంభాషణ అని కాలేజెస్లోకి వెళ్ళి డాక్టర్ని, యంగ్ డాక్టర్స్ని తీసుకొని వాళ్ళ ద్వారా ఐడియాలు తీసుకొని వాళ్ళ ద్వారా ప్రమోట్ చేస్తున్నాం ఆయుర్వేదాన్ని. అదేవిధంగా పేషెంట్కి వెళ్ళి హెల్త్ క్యాంప్స్ చేస్తున్నాం. సో దట్ ఒకవేళ ఒక పేషెంట్ ఏదైనా ఒక చిన్న దగ్గుకు కానీ, గొంతు నొప్పికి కానీ, జాయింట్ పెయిన్ కానీ మందు పడితే అది బాగా ఉపయోగపడితే తను మళ్ళీ వాడచ్చు ఆ మందు. అందుకని పేషెంట్ల ద్వారా హెల్త్ క్యాంపు ఇవి రెండూ చేసుకుంటూ మనం ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగం. నేను సౌత్ ఇన్ఛార్జ్ సేల్స్ హెడ్ ఆయుర్వేద. ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయింది. ఇదే ప్రోగ్రామ్ రేపు మాకు హైదరాబాద్లో కూడా పెడుతున్నాము మేము. ఈ ప్రోగ్రాం వల్ల మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ ఎవరైతే మన ఆయుర్వేదంలో పండితులు ఉంటారో, గొప్పవాళ్ళు ఉంటారో, ఈ ద్వారా మేము ఈ పేషెంట్స్కి మా మెడిసిన్స్ తీసుకెళ్ళి ఇవి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలా, ప్రతి ఇంటికి మన ముందు చేరాలి అనే ఒక దృఢంతో. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.